మనందరము కూడా ఏం ఆలోచిస్తామంటే, రేపటి దినం ఎలా బ్రతకాలి, రేపటి దినం నేను ఎలా ఉండాలి, అసలు రేపటి దినం నేను ఎలాగ ఇవన్నిటినీ జయించాలి, పిల్లలకు పెళ్లి ఎలా చేయాలి, పిల్లల్ని ఎలా పోషించాలి, వీళ్ళ ఫీజులు ఎలా కట్టాలి, నా హాస్పిటల్ ఖర్చు అయ్యే డబ్బులు ఎలాగా. ఒక డాక్టర్ గారు ఏదన్నా ఒక ఆపరేషన్ చేయాలన్నారంటే ఈ మందులకు చాలా డబ్బులు అయిపోతున్నాయి. ఇవి ఎలాగని ఈ బ్రతుకు కోసం ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం ధరించుకుంటాం, ఎలా ఉంటాం అని ఆలోచించే విచారాన్ని జీవన సంబంధమైన విచారము అంటారు. వీటన్నిటి కోసం ఆలోచించే ఆలోచన భయం నీకు నాకు కనబడుతుంది, బాధ నీకు నాకు కనబడుతుంది, బెంగ నీకు నాకు కనబడుతుంది. ఈ భయం వల్ల, ఈ బాధ వల్ల, ఈ బెంగ వల్ల, రేపటి దినమును గురించిన ఆలోచన వల్ల వాక్యం వింటున్నా ఎదుగుతున్నా ముళ్ళ పొద మన మీద ఎందుకు పనిచేస్తుందో తెలుసా? మనకెప్పుడు ఈ బాధే కనబడుతుందో తప్ప దేవుడిచ్చేటువంటి ఆ ఆశీర్వాదం, ఆ కాపుదల మనకు కనబడటం లేదు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? విశ్వాసాన్ని ఈ ముళ్ళ పొదల మధ్య విడిచిపెట్టేసి ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని పక్కకు పెట్టేసి నా బ్రతుకు మారట్లేదు, నా జీవితం మారట్లేదు, ఎప్పటి నుంచో నేను ఇలాగే ఉన్నాను, నా సమస్యలు తీరడం లేదు అని విశ్వాసంలో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. భక్తి చేసే నేనే ఎలా ఉన్నాను, పాపం చేసే వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే వాళ్ళు చాలా ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు ధనాన్ని చాలా సమృద్ధిగా కలిగి ఉన్నారు, వాళ్ళే బాగున్నారు, ఇంత దేవుణ్ణి ఆశ్రయించి నేను, ఇంత ప్రార్థన చేసే నేను, ఇంత కరెక్ట్ గా ఉండే నేను, ఏటి నా బ్రతికేలాగా అయిపోయిందని, దేవుడు నాకేమీ చేయట్లేదని చెప్పి విశ్వాసం నుంచి మనందరము ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేస్తున్న ప్రజలమే. ఇప్పుడు ఈ ఐహిక విచారాలనే ముళ్ళపొద అని చేస్తుంది, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నాం. నేను మీ అందరికీ తెలియచేస్తున్నాను, దేవుడు విశ్వాసిగా తన సంఘములో నాటిన నిన్ను చూస్తున్నాడు, నువ్వు పడే బాధను చూస్తున్నాడు, నువ్వు పడుతున్న బాధ, భయము, బెంగ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళు లేని దేవుడు కాదు. ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సమస్యలను చూసి ఏమాత్రము భయపడకూడదు. ఎందుకంటే సమస్యలను జయించడానికి నీవు ఒంటరివి కాదు, నీతో పాటు ప్రభు ఉన్నారు. అందరూ స్తోత్రం చెప్పండి. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఎవరు కూడా మీరు ఏ సమస్యలు పడుతున్నా, ఏ బాధలు పడుతున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని సమస్యలున్నా, భవిష్యత్తు గురించి ఆలోచన ఉన్నా, ఎన్నో కలలు కంటారు. మరి రేపటి దినం కోసం ఎలాగా? ప్రియులారా చెప్తున్నాను, ఈ రోజు సమస్యను చూసి ఏ ఒక్కరూ భయపడకండి, దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకోండి. ఈ ముళ్ళ పొద మిమ్మల్ని అని చేస్తున్నప్పుడు ఒకే ఒకటేంటో తెలుసా? నీవు కలిగిన విశ్వాసాన్ని బలంగా పట్టుకో. కొద్ది కాలమే శ్రమలు ఉంటాయి, కొద్ది కాలమే ఇబ్బందులు ఉంటాయి, కొద్ది కాలమే కష్టాలు ఉంటాయి. కానీ బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఏంటో తెలుసా? దేవుడు కొంచెం కాలము శ్రమ పడిన తర్వాత ఆయనే నిలబెడతాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయం 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత, అక్కడ ఉంది కొంచెము కాలం మీరు శ్రమ పడిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, కొంచెము కాలం మీరు శ్రమ పడిన తర్వాత, అంటే శ్రమ ఉంటది, ఎప్పటి వరకు ఉంటది? కొద్ది కాలం మీరు శ్రమ పడిన తరువాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఈరోజు దేవుడు మీ అందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఏ బాధ నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ కలవరము నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ సమస్య వల్ల నిద్ర పట్టకుండా నీ జీవితం వెళ్ళిపోతుందో, అలాంటి భయం కలిగినటువంటి పరిస్థితుల్లో, భవిష్యత్తును గూర్చినటువంటి భయం కలిగిన పరిస్థితుల్లో, జీవితాన్ని గురించినటువంటి భయం కలిగిన పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంఘమైన మనందరము ఈ ముళ్ళ పొదలు మన మీద పనిచేస్తూ అణచి వేయడానికి మనల్ని చూస్తున్నటువంటి సమయంలో ప్రభువునందు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మనం ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఈ రోజు మనం శ్రమ పడినా, ఈ రోజు ఇబ్బంది పడినా, ఈ రోజు అన్నం లేని పరిస్థితుల్లో ఉన్నా, మన దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? కొంచెము కాలము మీరు శ్రమ పడిన తర్వాత తానే మిమ్ములు సంపూర్ణులుగా చేసి ఒక శిఖరం మీద దేవుడు మీ జీవితాన్ని నిలుపుతాడు. ఖచ్చితంగా నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా నువ్వు పడుతున్న బాధ గాని, నువ్వు పడుతున్న సమస్య గాని, నువ్వు పడుతున్న ఇబ్బంది గాని, లేకపోతే భవిష్యత్తును గురించిన ఆలోచనలు గాని, కలవరాలు గాని కొద్ది కాలమే ఉంటాయి. దేవుడు స్థిరపరిచే రోజు ఒకటి వస్తుంది. కానీ అప్పటి వరకు ఎలాగుండాలంటే పెర్గము అనే సంఘములాగా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు.